Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో ప్రకంపనలు రేపిన విశాఖ రుషికొండ భవనాల రహస్యం వీడింది. రుషికొండ పైన ఉన్న భవనాలకు సంబంధించిన సస్పెన్స్ కు తెరపడింది. విలాసవంతమైన బిల్డింగ్లు, సమావేశ మందిరాలు, అతిథి గృహాలు, వెలుపల బయట అద్దరిపోయే డిజైన్స్, ఇలా ఒక్కటేంటి అన్ని కళ్ళు చెదిరేలా ఉన్నాయి. విశాఖ రుషికొండ భవనాల రహస్యంపై TV9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. రుషికొండపై అసలు ఏం జరుగుతుంది? ఇదే అంశం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది, రాజకీయాలకు కేంద్ర బిందువైంది. అయితే అసలు రుషికొండపై నిర్మిస్తున్న భవనాలు దేనికోసం, ఏ విధంగా వాటిని నిర్మించారు? రిషికొండపై గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలు ఆది నుంచి వివాదాస్పదంగానే మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. చివరికి న్యాయస్థానాల వరకు వెళ్లి కోర్టే ప్రత్యేక కమిటీని నియమించి నివేదిక కోరే అంతలా వివాదం నడిచింది. ఇక పాలిటిక్స్ విషయాన్ని పక్కన పెట్టి రిషికొండ భవనాలపై ఓ లుక్ వేద్దాం. రిషికొండపైనున్న బిల్డింగులు రాజభవనాలను తలపిస్తున్నాయి. అత్యంత సుందరంగా అత్యాధునిక అంగులతో నిర్మించారు. 9.88 ఎకరాల విస్తీర్ణంలో దాదాపుగా 500 కోట్ల వ్యయంతో 7 బ్లాకులుగా భవనాలు దర్శనమిస్తున్నాయి. రిషికొండ భవనాల్లో ఒక్కో భవనం ఒక్కో ప్రత్యేకంగా నిలుస్తోంది. అవుట్లుక్, రోడ్లు, ల్యాండ్స్కేప్, ఇంటీరియర్ అన్నీ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. అటు భవన నిర్మాణ డిజైన్ అయితే ఓ మహాద్భుతమని చెప్పొచ్చు. ప్రధాన మార్గం నుంచి లోపలికి ఎంట్రీ ఇవ్వగానే విశాలమైన రోడ్ల మధ్య వీధి దీపాలు, ఆ పక్కనే బీచ్ వ్యూ, ల్యాండ్స్కేపింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పచ్చటి తివాచీ పరిచినట్టు గడ్డితో కనువిందు చేస్తున్న ఉద్యానవనంలా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే రుషికొండపై నిర్మించిన 7 బ్లాకుల్లో ఒక్కో భవనానికి ఒక్కో పేరు పెట్టారు. వేంగి 1, వేంగి 2, కళింగ, గజపతి, విజయనగరం 1, విజయనగరం 2, విజయనగరం 3 పేర్లతో రాజభవనాలను తలదన్నేలా ఉండగా నివాసానికి యోగ్యంగానూ నిర్మించారు. వేంగి 1, 2 భవనాలతో పాటు గజపతి భవనాలు అతిథి గృహాలుగా ఉన్నాయి. వాటిలో బెడ్రూమ్స్, ఇంటీరియర్, వాష్రూమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకం. వాష్రూమ్ అయితే సాధారణ గృహాల్లో మాస్టర్ బెడ్రూమ్ మాదిరిగా ఉంది. వాష్రూమ్ లో విశాలమైన బాత్ టబ్స్, రిచ్ కమోడ్స్, షవర్స్, ట్యాప్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. కింది ఫ్లోర్ నుంచి పై వరకు ఖరీదైన మార్బుల్, గ్రానైట్ వినియోగించారు. బెడ్రూమ్, విలాసవంతమైన హాల్ తో పాటు కబోర్డ్స్ కూడా అద్దాల్లా మెరిసిపోతున్నాయి. 7 భవనాల్లోని కళింగ బ్లాక్ స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుషికొండపై నిర్మించిన నిర్మాణాల్లో ప్రస్తుతం మనం కళింగ బ్లాక్లో ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ దాదాపుగా ఇటువంటి బ్లాకులు ఈ కొండపై 7 వరకు ఉన్నాయి. అన్నీ కూడా మల్టీపర్పస్గా వినియోగించుకునేలా దీన్ని అత్యంత విలాసవంతంగా నిర్మించారు. 7 బ్లాకులు ఉన్నాయి. అన్నీ కూడా అంటే అత్యంత కాస్ట్లీయెస్ట్గా లోపల ఇంటీరియర్తో పాటు మార్బుల్గా నుంచి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా నిర్మించారు. ఇక రుషికొండ భవనాల్లోని లోపల నుంచి ఈస్ట్ సైడ్ లో సీ వ్యూ కనిపిస్తోంది. ప్రధాన ఛాంబర్ల నుంచి విశాలమైన కారిడార్లున్నాయి. వాటి నుంచి సుందరమైన రుషికొండ సముద్రాన్ని కళ్లారా వీక్షించేలా భవనాలు నిర్మించారు. భవనం పై నుంచి బీచ్ వైపు చూస్తే భూతల స్వర్గం అంటే ఇదేనా అనిపించేలా ఉంది. దీన్ని ఎలా నిర్వహించాలి అనే దానిపై ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ముందున్న ఒక సవాల్గా మారింది. అయితే మరికొన్ని రోజుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఈ భవనాలను పరిశీలించిన తర్వాత దీన్ని ఏ విధంగా వినియోగిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.